ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఐఆర్ఎస్ అధికారి కుమార్తె మీనా ఈస్ట్ ఆఫ్ కైలాష్ ప్రాంతంలో దారుణ హత్యకు గురైంది. ఘటనలో నిందితుడు గతంలో ఇదే ఇంట్లో పనిచేసిన రాహుల్ గా గుర్తించారు. బాధితురాలపై లైంగిక దాడి చేసి అనంతరం చార్జర్ కేబుల్ తో గొంతు బిగించి హత్య చేశాడు రాహుల్. ఘటన జరిగినప్పుడు జిమ్ లో ఉన్నారు బాధితురాలి పేరెంట్స్. సో కుటుంబ సభ్యులు లేని టైంలో ఇంట్లోకి చొరబడిన రాహుల్ మీనాను అతి దారుణంగా అత్యాచారం చేసి చంపాడు. సో ఈ ఘటనకు కొద్ది గంటల ముందే రాజస్థాన్లోని అల్వార్లో ఫ్రెండ్ భార్యపై అత్యాచారం చేసి అల్వార్ నుంచి ఢిల్లీ పారిపోయి వచ్చాడు ఈ రాహుల్. 15 బృందాలుగా ఏర్పడిన పోలీసులు ద్వారకాలోని ఒక హోటల్లో రాహుల్ని పట్టుకున్నారు. నిజంగా దేశంలోనే ఒక్కసారిగా యావత్ ఢిల్లీనే ఈ వార్త కుదిపేసింది. ఢిల్లీలోని వాళ్ళ ఇంట్లోనే ఒక ఐఆర్ఎస్ అధికారి 22 ఏళ్ల కుమార్తెను దారుణంగా హత్య చేశాడు రాహుల్. సో మీనా అనంతలోకాలకు వెళ్ళిపోయింది. సో రాహుల్ విచారణ సమయంలో ఏమాత్రం అసలు పశ్చాత్తాపడట్లేదు. బేసిక్గా ఒక హత్య చేశాము, ఒకరిని అకారణంగా చంపేశామనో లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకి బాధ పెడితే కొంచెం అన్నా ఆ యొక్క గిల్టీ ఫీల్ ఉంటుంది మనిషి అన్నా. కానీ ఈ రాహుల్ ఎలాంటి పశ్చాత్తాపడలేదు. చాలా ప్రశాంతంగా చాలా కూల్గా ఉంటూ బాధితురాలు తనకు డబ్బు ఇచ్చి ఉంటే అత్యాచారం హత్య జరిగి ఉండేవి కావని దర్యాప్తు అధికారులతో ఈ యొక్క రాహుల్ చెప్పినట్లుగా దర్యాప్తు అధికారులు చెప్తున్న పరిస్థితి. సో దీది డబ్బు ఇచ్చి ఉంటే ఇది జరిగి ఉండేది కాదని నిందితుడు రాహుల్ చాలా నిక్కచ్చిగా చెప్పాడు. అంటే డబ్బు కోసమే ఆ అమ్మాయిని చంపేశాడని చెప్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఆ అమ్మాయి మీద ఉన్న కోరికతో చంపి ఉంటే అక్కడ తనకి ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది కదా. సో దానికోసం డబ్బుల కోసమే చెప్పాడా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు దర్యాప్తు అధికారులు అతన్ని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. సో ఆ అధికారి ఇంటికి వెళ్ళడం, అయితే ఐఆర్ఎస్ అధికారి ఇంటికి వెళ్ళడం తన ఏకైక ఉద్దేశమని నొక్కి చెప్పాడు రాహుల్. సో అది అలా జరిగిపోయింది అని ఆ యొక్క ఎంక్వైరీ ఆఫీషియల్స్తో రాహుల్ చెప్పాడు. సో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఐఆర్ఎస్ అధికారి కుటుంబం తనను చాలా బాగా చూసుకుందని, బోనస్లు మినహా నెలకు 20,000 జీతం ఇచ్చిందని నిందితుడు దర్యాప్తు అధికారులకు చెప్పాడు. సో బాధితుల తల్లి తనని, అంటే ఎవరైతే మీనా వాళ్ళ మమ్మీ ఉందో ఆ ఆవిడని ఆంటీ అని పిలిచేవాడట మనవడు. సో ఆవిడ గనక డబ్బులు ఇచ్చి ఉంటే నేను చంపేవాడిని కాదు అని చెప్తున్నాడు. సో కేవలం నాకు డబ్బులు ఇవ్వడం కోసమే ఇంటికి పిలిచిందని, సో ఆ యొక్క అబద్ధాన్ని చెప్పి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎందుకంటే ప్రీవియస్గా రాహుల్ యొక్క ఐఆర్ఎస్ ఆఫీషియల్ వాళ్ళ ఇంట్లో పనిచేశాడు. దానికోసం ఒక అబద్ధం చెప్పి ఇంట్లోకి ప్రవేశించాడు. సో డబ్బు కోసం ఆంటీ పిలిచింది అని ఆ రాహుల్ ఎంక్వైరీ ఆఫీషియల్స్తో చాలా గట్టిగా చెప్తున్నమాట. సో సాకేత్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం మీనాకు 4 రోజుల కస్టడీ విధించారు. సంఘటనల క్రమాన్ని పునర్నిర్మించడానికి, ఫారెన్సిక్ మరియు డిజిటల్ సాక్ష్యాలను ధృవీకరించడానికి, ఇంకా నేరం వెనుక ఉన్న పూర్తి ఉద్దేశాన్ని నిర్ధారించడానికి కస్టడీ చాలా కీలకమని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. సో జాతీయ రాజధాని అంతటా ప్రకంపనలు క్రియేట్ చేసిన ఈ కేసులో దారుణమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక అవకతవకల కారణంగా 6 వారాల క్రితం ఉద్యోగం నుంచి తొలగించబడటానికి ముందు మీనా దాదాపుగా 8 నెలల పాటు ఆ ఇంట్లోనే, ఆ యొక్క ఐఆర్ఎస్ అధికారి ఇంట్లోనే పనిచేశాడు. అతను భారీ అప్పుల్లో కూరుకుపోయాడని, అలాగే ఆన్లైన్ గేమ్లు కూడా బానిసయ్యాడని సమాచారం. అంతేకాకుండా బాధితురాలి ఢిల్లీలోని ఇంట్లో ఉన్న 4 అంచెల భద్రత గురించి మీనాకు బాగా తెలుసు. అంటే అంటే ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే, ఐఆర్ఎస్ అఫీషియల్ ఇంట్లోకి వెళ్ళాలంటే బయట సెక్యూరిటీ అండ్ వాళ్ళ అపార్ట్మెంట్కి అయితే యాక్సెస్ ఉంటుందో మొత్తం విల్లాస్ ఉంటాయి కదా. సో ఆ గేట్ యాక్సెస్ కావచ్చు, ఇంటి దగ్గర ఆ యొక్క ఫ్లోర్ యాక్సెస్ కావచ్చు, అన్నిటినీ దాటుకోవాలంటే 4 అంచెల భద్రత ఉంటుంది. అది మొత్తం కూడా నాకు తెలుసు. సో ఇందులో భాగంగా ప్రతి అంతస్తులోనూ అలాగే లిఫ్ట్లోనూ తాళాలు ఉండేవి. సో నేరం జరిగిన సమయంలో బాధితురాలు ఉన్న ప్రదేశానికి చేరుకోవాలంటే కనీసం 4 తాళాలను తెరవాల్సి ఉండేది. వాటిలో 3ంటికి పాస్ కోడ్లు ఉన్నాయి. అండ్ నిందితురాలకి ఆ కోడ్లతో పాటు పని వాళ్ళ కోసం అదనపు తాళాలు ఉంచే ప్రదేశం కూడా తెలుసు. సో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, యూపీఎస్సీ ఆశా ఊరాలైన బాధితురాలు చదువుకుంటున్న డాబాపై ఉన్న గదిలోకి అతను బలవంతంగా చొరబడ్డాడు. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు జిమ్లో ఉన్నారు. ఐఆర్ఎస్ అధికారి, అతని భార్య తమ రోజువారీ ఉదయ పనుల కోసం వెళ్ళిపోయిన తర్వాతే మీనా ఇంటి బయట వేచి ఉండి లోపలికి ప్రవేశించింది.
సో మీనా దాదాపుగా గంట సేపు ఇంట్లోనే ఉన్నాడు. సో ఈ సమయంలో అతను మొదట బాధితురాలని డబ్బు అడిగాడు. సో ఆమె నిరాకరించడంతో అతను ఆమెను ఒక దీపంతో అండ్ మరొక ఒక వస్తువుతో, తనకి ఇంట్లో ఏదైతే ఆ వస్తువు దొరికిందో దాంతో కొట్టాడు. దీంతో ఆమెకు ఎక్కువగా ఒక రక్తస్రావం జరిగి వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి ఆమె స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేసి మెట్ల మీదుగా సురక్షితంగా గదిలోకి లాక్కెళ్ళి ఆమె రక్తంతో తడిసిన వేలి కొనలతో ఆ లాకర్ని తెరిచాడు. ఏదైతే ఆ అమ్మాయి యాక్సెస్ ఉంటుంది కదా లాకర్కి, సో ఆ లాకర్ని తెరిచాడు. అయితే బయోమెట్రిక్ పనిచేయలేదు. అప్పటికే ఆమె రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల కానీ లేదా రక్తపు మరకల కారణంగా ఆమె వేలి ముద్రలు యాక్సెస్ చేయలేకపోయింది ఆ యొక్క ఇది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ సమయానికి ఈ 22 ఏళ్ల యువకుడు అప్పటికే మరణించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి ఆ లాకర్ తెరిస్తే గనక ఆ నగదు ఆ యొక్క నగలను అన్ని దోచుకొని ఇంట్లో పడి ఉన్న ఒక సంచిలో కుక్కాడు. సో ఒకవేళ ఆ లాకర్ రాకపోతే కనుక వెళ్ళిపోయేవాడేమో. కానీ ఆ లాకర్ దొరికేసరికి ఎలాగో వీడు చేసిన అప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, సో దానికోసం ఆ యొక్క ఒక సంచిలో అయితే బట్టల సంచి ఉంటుంది కదా, ఆ బట్టల సంచిలో బ్యాగ్లో బంగారం కావచ్చు, నగదు కావచ్చు, మొత్తాన్ని కుక్కేశాడు. సో ఇంకా ఏదైతే ఆ యొక్క చెప్పులు కూడా వేసుకున్నాడు. గతంలో అతను వదిలిపెట్టిన చెప్పుల్ని అతను ఏదైతే హత్యకి అత్యాచారానికి యూజ్ చేసినటువంటి దుస్తులు ఏవైతే ఉంటాయి మళ్ళీ దొరికిపోతారనే భయంతో ఎక్కడ ఇబ్బంది అవుద్దు. ఆల్రెడీ అన్ని సీసీ క్యామ్ యాక్సెస్లో రికార్డ్ అయింది. ఆ 4 అంచెల భద్రత దాటుకుని వచ్చాడు. సో ఫలానా రాహుల్ గానే గుర్తిస్తారు తప్ప ఇంకొక వ్యక్తిగా గుర్తించరు. సో క్రైమ్ అయితే జరిగింది కాబట్టి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఇంకా ఏం చేసినా పర్లేదు, నేను ఎలాగో దొరికిపోతా. సో ముందైతే ఈ యొక్క తనకున్న అప్పులు అవి పోవాలంటే బంగారం ఈ యొక్క నగదుని పట్టుకుంటే దానికి ఏదైతే మొత్తానికి అప్పులు కట్టేసి అప్పుడు హ్యాపీగా నేను జైలుకి వెళ్ళిపోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే వచ్చాడు. సో ఈ ఘటన జరగడానికి సరిగ్గా 24 గంటల ముందు ఏదైతే ఢిల్లీలో ఈ ఘటన జరగకముందు తన ఫ్రెండ్ భార్యను రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతంలో తన ఫ్రెండ్ నివసిస్తూ ఉంటాడు. తనకి రీసెంట్గానే పెళ్ళయింది. తన ఫ్రెండ్ భార్యను కూడా అత్యాచారం చేసి అతి కిరాతకంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసి వెంటనే ట్రైన్ పట్టుకొని ఢిల్లీ వచ్చాడు. ఢిల్లీ వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో మళ్ళీ వెళ్ళి ఈ ఐఆర్ఎస్ ఆఫీషియల్స్ దగ్గర కపట నాటకం ఆడి, లేదు నేను ఇలా మళ్ళీ మోసపోయాను, నాకు చాలా ఇబ్బంది అవుతుంది, లేకపోతే నాకు తినడానికి తిండి కూడా లేదు అని చెప్పి ఒకవేళ నాటకం ఆడదాం అంటే అర్థం కానట్టు మళ్ళీ తీసుకుంటారా లేదా అనే సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి, వాళ్ళు లేని టైంలో వెళ్ళాలి. సో అన్నీ కరెక్ట్గా తెలుసుకున్న తర్వాతే వాళ్ళకి ఫోన్ చేశాడు. అయితే బాధితురాలి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఉన్నావా లేవా అని కనుక్కున్నాడు. సో జిమ్లో ఉన్నామని చెప్పేసరికి ఈ యొక్క 4 అంచెల భద్రత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే అన్నీ తెలుసు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి ప్లాన్ ప్రకారం ఒక సంచి కూడా తీసుకెళ్ళాడు. మరి ఆ అమ్మాయిని ఏమన్నా ఇబ్బంది పెట్టి ఆ సంచిలో పెట్టుకొద్దాం అనుకున్నాడా, లేకపోతే నిజంగానే ఆవిడకి యాక్సెస్ తెలుసు కాబట్టి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఆ లాకర్ యాక్సెస్ తెలుసు కాబట్టి ఆవిడని చంపేసి ఆ ఫింగర్ ప్రింట్తో లాకర్ యాక్సెస్ చేసిన తర్వాత నగదుని అండ్ బంగారాన్ని మొత్తాన్ని బయట తెచ్చుకొని తన లైఫ్ సెట్ చేసుకుందాం అనే క్రమంలోనే ఈ యొక్క హత్య చేశానని నిందితుడు రాహుల్ ఎంక్వైరీ ఆఫీసర్లు చెప్పాడు. మరి ఇలాంటి రాహుల్ని ఏం చేయాలి? మస్తుగా కామెంట్ చేయండి.